ఎస్సన్న గారిని వాళ్ళ తల్లి అన్నదట, వాళ్ళ అమ్మగారు, రే అందరు తెలివిగా ఉంటారు, నువ్వేరా తెలివిలో ఉన్నవాడివి, నేను చస్తే నువ్వు ఎట్ట బతుకుతావు నాయనా అని ఏడ్చిందట వాళ్ళ అమ్మ. చూడండి, నేను చస్తే నువ్వు ఎట్ట బతుకుతావురా అమాయకుడివి, ఏం తెలియదు. ఏ బిడ్డను బట్టి ఆ తల్లి కన్నీళ్లు కార్చిందో ఆ బిడ్డని ప్రపంచమంతా చూచేటట్లు లేవనెత్తాడు దేవుడు. వ్యర్థం కావండి, మీ కన్నీళ్ళు వ్యర్థం కావు, మీ ప్రార్థన వ్యర్థం కాదు, మీ వేదన వ్యర్థం కాదు. ఎవరి విషయం దాని విషయం నీ కుటుంబంలో ఎవరి కొరకై నువ్వు మదన పడుతూ వేదన చెంది సాహసించలేక ఆ ప్రభు సన్నిధిలో నిలబడలేక కుమిలిపోతున్నావో నీ దుఃఖం సంతోషమగుగాక.